Doctor had explained to me everything before I went to the surgery about the robotic surgery. He said these will be the outcomes, and if there are other kinds of issues, that also he explained. If it goes wrong, also he explained what will happen, and we took a decision to go for the operation. And on 7th of April, when I underwent the operation, I think the operation went on for 6 hours 50 minutes. The operation ended at around 9 o'clock in the evening on Monday. It was a Monday, and within 4.5 days I was discharged. On Saturday morning 9:30 I was given the discharge, though of course because of the insurance issues I could go home only in the evening. So that is not an issue at all. Second thing is that it was a painless, I didn't experience any pains at all. There was no pains. The pains were for different reasons. And on my stomach there were only 3 or 5 incisions basically, and 1 drain pipe that was put. I had no issues. I recovered within 4 days, and from the 6th day I was good to work. I could walk. I was actually walking from the next day itself. రిలేటివ్ వెంకట్రావు ఆయన కలిసిన తర్వాత ఇక్కడ రాదు విమలాకర్ రెడ్డి దగ్గర మన దగ్గర 4 థ్యాంక్ యూ ఆర్థోపెడిక్స్లో మా దగ్గర 4 రోబోట్స్ ఉన్నాయి. ఇండియాలో 4 రోబోట్స్ ఉన్న ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఏం లేదు, మంది ఒకటే. సో దాంట్లో ఆల్రెడీ 10,000 పైన ఆపరేషన్లు చేసాం. నాకు ఈ రోబోట్ రావడం, ఇది ల్యాపరోస్కోపిక్ చూశారు కదా దాని నుంచి మీరు. సో ఇది ఇంకా ఎక్కువ అవసరం. ఇప్పుడు మోకాళ్ళ నొప్పికి మోకాళ్ళకి రోబోట్ లేకపోయినా నేనేం చేయొచ్చు ఆల్మోస్ట్ అంత గట్టిగా అంత ఈక్వల్గా. బట్ ఇక్కడ చూశారు కదా, అంటే కొన్ని అబ్డామిన్లో వెళ్ళరాని ప్లేసులు, చాలా డేంజర్తో కూర్చున్న ప్లేసుల్లోకి వెళ్ళి రోబోట్ చేయడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. అది ఎంత సేఫ్టీ అంటే అంత సేఫ్టీ, ఆల్మోస్ట్ 100%. ఇప్పుడు ఆయన విమలాకర్ చూపించిన ఈ 10 సర్జరీస్ చాలా చాలా కష్టంతో కూడుకున్నవి. ఎక్స్పీరియన్స్ సర్జన్స్ విమలాకర్ లాంటి వాళ్ళు చేస్తారు, కానీ ఆల్మోస్ట్ 5% కాంప్లికేషన్లు వస్తాయి. ఆ 5% కూడా తీసేసి రోబోటిక్స్ 0%. సో దట్ ఈజ్ సేఫ్టీ. మరి ఏ ఆపరేషన్ అయినా నెంబర్ 1 అడగాల్సింది ఏ పేషెంట్ అయినా సేఫ్టీ, గ్యారంటీ. సో అది ఈ రోబోట్ వల్ల వస్తుంది. సో అది అద్భుతంగా. తర్వాత ఇంకోటి ఏంటంటే విమలాకర్కి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ రోబోటిక్స్ వితిన్ 3 monthsలో మోర్ దాన్ 100 చేసా, 50 పైన చేశాడు, విచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ నెంబర్. సింగిల్ యూనిట్లో 3 నెలల్లో 50 అంటే చాలా గొప్ప. మామూలు మిగతా ప్లేస్లో రోబోట్ వచ్చిన తర్వాత నెలకు 1, 2 జరుగుతుంటాయి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి రోబోట్ ఇంకా తొందరగా అడాప్ట్ అవ్వడం జరిగింది. సో కిమ్ సన్షైన్ పేషెంట్ ఫ్రంట్లో ఉండి పేషెంట్కి పర్సనల్గా చూసుకొని, దాంతోపాటు టెక్నాలజీ ప్లస్ హ్యూమన్ టచ్ ఈ 2 కలిపి ఇవ్వాలని మా తాపత్రయం. ఇంకొక 2 ఏళ్లలో సన్షైన్లో పేషెంట్లు ఉండరు, ఓన్లీ గెస్ట్స్ ఉంటారు. పేషెంట్ మాట ఎత్తేస్తున్నాం. పేషెంట్ మాట అనకుండా గెస్ట్ హూ ఈజ్ నాట్ వెల్ అదొక్కటే వాడాలని ప్రయత్నంలో ఉన్నాం. దానికి భాగంగా మీరందరూ అది వాళ్ళందరి దగ్గర నేమ్ పెట్టున్న గెస్ట్ పాటించబోతున్నాం. అలా చూసుకుంటేనే పేషెంట్ని ఆ గెస్ట్ని మనం మంచిగా చూసినట్టు అవుతుంది. ఒక మనిషిని మనం గెస్ట్ కింద అనుకుంటే మిగతా అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. గెస్ట్ని ఎలా చూసుకుంటున్నామో అలా చూసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. సో అది సంగతి. మీరందరూ థ్యాంక్స్ ఫర్ కమింగ్, అండ్ ఐ విష్ విమలాకర్స్ టీమ్ more and more success and more good outcomes. So as per ఇప్పుడు డార్విన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ 3 monthsలో 50 కంప్లీట్ చేయడం అనేది ఎక్కడా జరగలేదట ఇప్పటివరకు. సో దట్ ఈస్ అ గుడ్ నంబర్, అండ్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. మాకు మేనేజ్మెంట్ తరఫు నుంచి కానీ, మా గురువారెడ్డి సార్ కానీ, అభినయ్ గారు కానీ, భాస్కర్ సార్ కానీ, అండ్ మా మార్కెటింగ్ టీమ్ కానీ, ఇక్కడ సుధాకర్ జాదవ్ గారు, దీపక్ గారు, పవన్, వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేయబట్టి వీళ్ళందరి సహకారంతో, అందరికంటే ముఖ్యంగా పేషెంట్ల సహకారంతో వాళ్ళు అర్థం చేసుకున్నారు, కన్విన్స్ అయ్యారు. మీరు కూడా కన్విన్స్ చేయించారు. వితిన్ 3 months బ్యాక్ కరెక్ట్ మీరు ఇదే టైంకి మీరు ఇక్కడ ఉన్నారు. సో మీరు కన్విన్స్ చేయించారు కాబట్టి ఇదంతా జరిగింది. ఇంకా ఎక్కువ మందికి మా సేవలు అందించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.
ఇది కరెక్ట్ 3 నెలల కింద ఇక్కడ డావిన్సీ ఎక్స్ రోబోట్ సిస్టమ్ మన కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన మొదటి 3 నెలల్లోనే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సర్జన్లం మేము, అంటే సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టం అండ్ జిఏ ఆంకాలజిస్ట్, అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ సర్జరీలు చేసేవాళ్ళం. దాంతోపాటు ఒబెసిటీ సర్జరీలు, అంటే లావుగా ఉన్న వాళ్ళని బక్కగా చేయడానికి చేసే సర్జరీలు, ఇలా ఇన్ని రకాల సర్జరీలు చేయగలిగే మేము మొదటి 3 నెలల్లోనే 50 సర్జరీలు చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా ఒక డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఈ దేశంలోనే ఒక మంచి మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్క డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి 13 కంటే ఎక్కువ చేస్తేనే చాలా గొప్ప. అట్లాంటిది 50 సర్జరీలు చేయడం జరిగింది మొదటి 3 నెలల్లో. 50 సర్జరీలు చేయడమే కాకుండా పెద్ద పెద్ద సర్జరీలు, క్యాన్సర్కి సంబంధించిన సర్జరీలు, అంటే క్లోమగ్రంథి క్యాన్సర్లు, లివర్ క్యాన్సర్లు, జీర్ణ వ్యవస్థ క్యాన్సర్లు, పెద్దపేగు క్యాన్సర్లు, హెర్నియా సర్జరీలు, బరువు తగ్గించే సర్జరీలు, ఇలా 20 రకాల సర్జరీలు, 50 సర్జరీలు, 20 రకాల సర్జరీలు 50 మంది పేషెంట్ల మీద చేయడమే కాకుండా ఈరోజు వారందరితో వారిలో కొంతమందితో మాట్లాడించడం కూడా జరిగింది. బేసిక్గా రోబోటిక్ ద్వారా ఏంటి అడ్వాంటేజ్ అని అంటే పెయిన్ తక్కువగా ఉంటుంది, రక్తస్రావం తక్కువగా ఉంటుంది, ఫాస్ట్ రికవరీ ఉంటుంది, తొందరగా డిశ్చార్జ్ కావడం జరుగుతుంది. అండ్ అందరికీ ఉన్న నోషన్ ఏంటంటే రోబో సర్జరీ చేస్తుందా, రోబో ఎప్పుడూ చేయదు, రోబో చేతులతో మేము చేయించడం జరుగుతుంది, అంటే మేమిచ్చే కమాండ్స్తో రోబో హ్యాండ్స్ పనిచేయడం జరుగుతుంది. కాబట్టి రోబో ఈజ్ ఎ స్లేవ్, సర్జన్ ఈజ్ ఎ మాస్టర్. క్యాన్సర్ సర్జరీలకి, బెరియాట్రిక్ సర్జరీలకి, హెర్నియా సర్జరీలకి, అట్లాగే పెద్ద కడుపులో చేయాల్సిన ఏ పెద్ద సర్జరీకైనా మన చేతులు పోలేని ప్రాంతాలకి మంచిగా కుట్టడానికి వీటన్నిటికీ రోబో చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆల్రెడీ లిటరేచర్లో ప్రూవ్ చేయడం జరిగింది. అదే కాకుండా మన రాష్ట్రంలో మన హాస్పిటల్లో 50 సర్జరీలు చేసి మేము కూడా ప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు 50 మంది హ్యాపీ పేషెంట్స్ ఇవ్వగలిగాము. ఇంకా వీలైనంత ఎక్కువ మందికి మేము టీమ్ విమ్లాకర్ అండ్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ ద్వారా మేము సేవ చేయాలన్నదే మా కోరిక. దీనంతటికీ మీ సహకారం కావాలి. థ్యాంక్ యూ సో మచ్. సో నార్మల్ సర్జరీకి మీరు ఒక పేషెంట్ చంద్రారెడ్డి గారిని, తనైతే మామూలుగా 15 రోజులు ఉండాల్సి వచ్చేది. అట్లాంటిది 3 నుంచి 4 రోజుల్లో డిశ్చార్జ్ కావడం జరిగింది. అదే లాప్రోస్కోపీ అయితే 5 నుంచి 7 రోజులు పట్టేది. అట్లా అంతేకాకుండా నొప్పి చాలా తక్కువ ఉంటుంది, రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉండదు, రక్తస్రావం తక్కువ ఉంటుంది, కాంప్లికేషన్ రేట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు 3D మ్యాగ్నిఫైడ్ వ్యూ ఉంటుంది. దానివల్ల ఎంత చిన్న పనినైనా, ఎంత ఫైన్ వర్క్నైనా చాలా సులభంగా చేయడం జరుగుతుంది. సో మంచి క్వశ్చన్ అడిగారండి. ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఇవి చూడాలి. ఇంకా చాలా మంది చాలా ఇన్సూరెన్స్లు, ఐ కెన్ సే 90% ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇంకా రోబోను ఒక లగ్జరీ థింగ్గా చూడడం జరుగుతుంది. అలా కాదు, పేషెంట్కి నిజంగా చాలా అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చే రోజు చాలా తొందరలో ఉంది. ఇప్పుడు అరౌండ్ 5 to 10% మాత్రమే కంపెనీస్ కవర్ చేస్తున్నాయి. కానీ రాబోయే 1 to 2 ఇయర్స్లో నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా 100% అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు అన్ని రోబోటిక్ ప్రొసీజర్స్కి, ఎస్పెషల్లీ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సర్జరీలకి, క్యాన్సర్ సర్జరీలకి, బెరియాట్రిక్ సర్జరీలకు ఒప్పుకుంటుందని నేను ఆశిస్తున్నాను. ఎంజీబీ చేయడం జరిగింది. ఇది కాకుండా చాలా రకాల పేగుకు సంబంధించిన క్యాన్సర్లు, అంటే పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్లకు సంబంధించిన ఆపరేషన్లు చేయడం జరిగింది. చిన్న పేగుకు సంబంధించిన ఆపరేషన్లు చేయడం జరిగింది. అండ్ అన్నవాహిక జీర్ణాశయంగా మారే చోట బాగా లూజ్ అయిపోయి అన్నవాహిక జీర్ణాశయం మొత్తం ఛాతీలోకి వెళ్ళిపోవడం వల్ల విపరీతంగా బాధపడుతున్న ఒక పెద్ద ఆయన ఇక్కడే కూర్చున్నాడు, చార్యుల్ గారు. తనకి ఫండోప్లికేషన్ అంటారు, దాన్ని కిందికి లాగి దాన్ని టైట్ చేసి ఫండోప్లికేషన్ చేయడం జరిగింది. ఇలా ఇవే కాకుండా కొన్ని రకాల కాంప్లికేటెడ్ హెర్నియాస్, అంటే వరంగల్ నుంచి వచ్చారు చంద్రారెడ్డి గారు, తిన పేరు చంద్రారెడ్డి కాదు, ఇప్పుడు తన పేరు చంద్రారెడ్డి. సో చంద్రారెడ్డి గారికి గత కొంతకాలంగా ఒక 10-15 ఏళ్ళుగా హెర్నియాతో బాధపడుతూ మల్టిపుల్ టైమ్స్ సర్జరీలు అయినాయి. 3-4 సార్లు సర్జరీలు అయ్యి అసలు కడుపులో లోపల వేయడానికి కండరాలే లేవు. అట్లాంటి అతనికి బొటాక్స్ ఇచ్చి, పాజిటివ్ ప్రెజర్ ఇచ్చి, కడుపు కెపాసిటీ పెంచి, దాని తర్వాత రోబో ద్వారా సర్జరీ చేయడం జరిగింది. తను కూడా ఇక్కడికి వచ్చున్నారు. అంటే మేమేం చెప్పదలుచుకున్నానంటే మనము ఒక మనిషి ఒక సర్జన్ ఏదైతే లాప్రోస్కోపీ ద్వారా, ఓపెన్ సర్జరీ ద్వారా చేయగలుగుతారో అలాంటి అన్ని రకాల సర్జరీలే కాకుండా కష్టతరమైన, అంటే లివర్, ప్యాంక్రియాస్ అండ్ పెద్ద పేగుకు సంబంధించి ఎక్కడైతే ఒక మనిషి చేతు వెళ్ళలేదో, అండ్ ఎక్కడైతే సూచరింగ్, అంటే
మనం చేత్తో సూచరింగ్ చేసిన దానికంటే ఇంకా కంఫర్టబుల్గా చేయగలిగే సూచరింగ్ చేయగలిగే ప్లేస్లు మీకు కొన్ని ఇప్పుడు వీడియోస్ చూస్తా. ప్యాంక్రియాస్కి చిన్న పేగుకు సంబంధించిన సూచరింగ్, లివర్కు నుంచి వచ్చే పైతే గొట్టాలకి ప్లస్ చిన్న పేగుకు సంబంధించిన సూచరింగ్, పేగుకు సంబంధించిన సూచరింగ్ అంటే కుట్టడం, ఇట్లాంటివన్నీ కూడా మనం రోబో ద్వారా చాలా బాగా చేయగలుగుతాం, చేసి మంచి రిజల్ట్స్ చేయగలుగుతాం. అండ్ ఇంకో మాట, ఈ 3 నెలల్లో చేసిన 50 సర్జరీలు 100% సక్సెస్ రేట్ ఉండడం వల్ల మాకు ఇంకా చాలా గొప్ప విషయం. సో ఇప్పుడు కొన్ని వీడియోస్ చూపిస్తాను మీకు. ఆ వీడియోలో అసలు ఎట్లుంటుంది, లాప్రోస్కోపీ ఎట్లుంటుంది, రోబో ఎట్లుంటుంది, డిఫరెన్స్ మీకు చూస్తేనే అర్థమైపోతుంటుంది. కొద్దిసేపు గురువారెడ్డి సార్ రావడానికి టైం పడుతుంది. అంతలోపు దీని తర్వాత పేషెంట్ టెస్టిమోనియల్స్, మా పేషెంట్ ఏం మాట్లాడదలుచుకున్నా కొద్దిసేపు మాట్లాడతారు. దాని తర్వాత నేను గురువారెడ్డి సార్ కలిసి ప్రెస్ బ్రీఫింగ్. నమస్కారం అందరికీ. మాకు మా ఫ్యామిలీ విమలాక డాక్టర్ గారు చాలా దేవుడు. నాకు సెకండ్ లైఫ్ ఇచ్చాడు, నాకు జన్మని మళ్ళీ ఇంకొక జన్మని పుట్టించాడు. అయితే నేను చనిపోయేవాడిని. అంతా హైదరాబాద్లో ఉన్న డాక్టర్స్ అందరి దగ్గర తిరిగాను, అన్ని హాస్పిటల్ తిరిగాను, ఎవ్వరు చేయను అన్నారు. చాలా సీరియస్ కండిషన్ నాది. దాన్ని ఆయన ఛాలెంజ్గా తీసుకొని డే 1 నుంచి నువ్వు ఒక్క ట్యాబ్లెట్ కూడా రాయకుండా దీనికి ఆపరేషన్ చేయాలా, ఈ సబ్జెక్ట్కి ఆపరేషన్ చేయాలని నన్ను చాలా ప్రోత్సహించి నాతో చేయించాడు సార్. డాక్టర్ చేశారు, చాలా సక్సెస్ అయ్యింది. నాకు 10 డేస్లో నేను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించాడు. నేను 2 సెకండ్ నా మేలుగా వచ్చింది. సెకండ్ డే, థర్డ్ డే నుంచి నేను వాకింగ్ చేశాను ఇదే హాస్పిటల్లో. మొత్తం మా ఫ్యామిలీ అంతా సార్కి ఎప్పటికీ జీవితాంతం రుణపడి ఉంటాం సార్. విమలాకర్ గారు, నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీని, గవర్నమెంట్ ఎంప్లాయీని. అసలు నాకు ఏ అలవాటు లేదు, కానీ అది వచ్చింది నాకు. ప్యాంక్రియాస్ వచ్చింది, వాళ్ళు ఎట్లా గడ్డ వచ్చిందో నాకు తెలియదు. నాకు ఏ అలవాటు లేదు, ఏ హ్యాబిట్ లేదు నాకు. సో అంతా మొత్తం క్లోజ్ అయిపోయింది. డైట్ కూడా అంతా, వెయిట్ కూడా తగ్గిపోయా. మొత్తం సక్సెస్ చేసి పంపించాడు సార్. నేనున్నా రవి నీకు అన్నాడు. అంతే, నా పేరు రవికుమార్. ఈ సభలో ఉన్నటువంటి అందరికీ నమస్కారాలు. అందరికన్నా ముందు వైద్య నారాయణ అయినటువంటి పీకి నమస్కారాలు. వారు నిర్ణయం చేసి ఇలా చేయొచ్చని చెప్పిన వారికన్నా కూడా చేసి చూపించిన వారికి ధన్యవాదాలు చెప్పాల్సిన మనమందరం కూడా మన భారతదేశం అన్ని దేశాల వాళ్ళు కూడా వీరికి చాలా రుణపడి ఉన్నారు. మొట్టమొదటి మాట చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు. నాకు 7 తోటలో చిన్న పుట్టు మచ్చలు పెట్టారట. కానీ లోపల ఇంత కడుపు పెరిగిపోయింది, అయిన పెరిగిపోయింది. హెర్నియాలో నుంచి పేగులు బయటకు వచ్చేసాయట. 2 ఆపరేషన్లు ఒకే టైంలో చేశాను. ఇవాళకి 3వ రోజే డిశ్చార్జ్ అవుతున్నాను. కానీ ఆపరేషన్కి 6:30కి థియేటర్లకు వెళ్ళే వరకు నాకు ఏమీ తెలియదు. మామూలుగా ఇంట్లోకి వెళ్ళినట్టు వెళ్ళాను. కానీ ఎప్పుడో 2ంటికి తీసుకొచ్చాక తర్వాత 6ంటి ఇంకా మాట్లాడుతున్నాను. నాకు ఎటువంటి బాధలు లేదు. ఇప్పుడు ఫ్రీగా, ఇప్పుడు ధైర్యంగా ఏం చెప్తామంటే మీరు రావుతూనే స్టేజ్ పెడతా అనేటువంటి స్టేజ్ ఇచ్చినటువంటి ఈ డాక్టర్ గారికి ఆ వైద్య మారే చోట పెద్దగా హైటస్ అని ఉంటుంది. అది బాగా పెద్దగా అయిపోయి స్టమక్ అంతా ఛాతీలోకి వెళ్ళిపోయి ఎప్పుడు ఛాతీ నొప్పి వచ్చేది. తను అందరూ హార్ట్ డాక్టర్ దగ్గరికి తిరగడము, చాలామంది డాక్టర్ల దగ్గరికి తిరగడం జరిగింది. సో తర్వాత మేము సిటీ స్కాన్ చేసి తనకు హైటస్ హెర్నియా ఉందని చూసి దానికి రంధ్రాన్ని చాలా చిన్నగా చేసి, అదే కాకుండా ఫండోప్లికేషన్ అంటే అన్నవాహిక చుట్టూ స్టమక్ను కలిపి కుట్టడం జరుగుతుంది. అదితో పాటు తనకి ఇంగ్వైనల్ హెర్నియా కూడా ఉంది, అది కూడా ఒకేసారి చేయడం జరిగింది. అన్ని రోబోతో చేసినాం.